సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గోడలకు డిజిటల్ పోస్టర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, వీటి ద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ షరీఫ్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ పోస్టర్లతో నూతన శోభను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈ డిజిటల్ పోస్టర్లను పాఠశాలలకు అందజేసింది. ఇందులో భాగంగా కొమరోలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2 తరగతి గదుల గోడలకు నూతన డిజిటల్ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు షేక్ షరీఫ్ తెలిపారు. ఈ పోస్టర్లు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అవసరమైన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై అవగాహన కలిగేలా రూపొందించబడ్డాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలలో అడుగుపెట్టిన క్షణం నుంచే చుట్టూ విద్యకు సంబంధించిన అంశాలు కనిపించడం వల్ల వారికి చదువుపై ఆసక్తి పెరుగుతోందని అన్నారు. కళ్ళతో చూసి నేర్చుకునే విధానం వల్ల విషయాలు సులభంగా గుర్తుండిపోతాయని, పాఠశాల బయట ఎక్కడైనా అడిగినా వారికి నేర్చుకున్న అంశాలు కళ్ళ ముందు కనిపించినట్లు గుర్తుకు వస్తాయని చెప్పారు. ఈ విధంగా డిజిటల్ పోస్టర్లు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని ప్రధానోపాధ్యాయుడు షేక్ షరీఫ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు తిరుమల భాయ్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సమగ్ర శిక్ష ఆఫీస్ నుండి మన మండలంలో మన ఎంపీపీఎస్ కొమరోలు పాఠశాలకు టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించి డిజిటల్ ఫ్లెక్సీలు గోడలకు అంటించబడింది. ముఖ్యంగా ఇవి 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు పూర్తిగా వాళ్ళ పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి అన్ని రకాల పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి టీఎల్ఎం డిస్ప్లే చేయబడింది. వీటిలో ముఖ్యంగా పిల్లలకు అక్షరమాల దగ్గర నుండి ఒత్తులు, గుణింతాలు, సరళ పదాలు, కఠిన పదాలు, అన్ని రకాల పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి టీఎల్ఎం డిస్ప్లే చేయబడింది. వాటి వల్ల విద్యార్థులు పాఠాలు చదువుకునేటప్పుడే కాకుండా వాళ్ళు టీఎల్ఎం ద్వారా కూడా బాగా చక్కగా నేర్చుకుంటారు. దాంతోపాటు గణితం కూడా అంకెలు, సంఖ్యలు, గుర్తులు, ప్లస్, మైనస్, డివైడ్ బై, డివిజన్ సంబంధించి అన్నీ కూడా షేప్స్, సైజెస్ ఇలాంటివి. నెక్స్ట్ పోతే పిక్చర్ రీడింగ్, కొన్ని బొమ్మలు వాటికి సంబంధించి ఆ విద్యార్థులు చూడగానే సొంతంగా చెప్పగలిగేటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అంటించబడినాయి. దాంతోపాటు ముఖ్యంగా పిల్లలకు రోడ్డు పోయినటువంటి కూడా అవగాహన రావడం కోసము రోడ్డు మీద భద్రతకు సంబంధించినటువంటి కూడా ఫ్లెక్సీలు రూపొందించబడ్డాయి. కాబట్టి ఇవి మన పాఠశాలకు ఎంతో ఉపయోగకరంగా తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా అన్నీ కూడా రూపొందించబడడం చాలా సంతోషంగా ఉంది. ఎంఈఓ గారి ఆదేశాల మేరకు ఈరోజే వీటిని మా పాఠశాలలో డిస్ప్లే చేసి ఉన్నారు. ఇవి పిల్లలందరికీ కూడా ఉపయోగపడతాయని తెలుపుకొచ్చున్నాం.